వాళ్ళందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. సో అండ్ మరి ముఖ్యంగా నేను తిరుపతి గురించి చెప్పాలి అంటే అది మా తిరుపతి కాబట్టి సో మా తిరుపతి గురించి నేనే చెప్పగలను. అండ్ మా తిరుపతిని మేము టెంపుల్ సిటీ అని కూడా అంటారు. మేమే కాదు, ప్రపంచం మొత్తం కూడా టెంపుల్ సిటీ అంటారు. సో తిరుమల ఉండేది ప్రపంచం మొత్తానికి తెలుసు. అదేవిధంగా తిరుపతిలో చాలా అంటే చాలా టెంపుల్స్, వీధికో టెంపుల్ అయినా ఉంటుంది. సో అలాంటిది శ్రీరాముల వారి పండుగ వస్తుంది కాబట్టి, శ్రీరామనవమి వస్తుంది కాబట్టి దానికి ముందు శ్రీరాముల వారి రథోత్సవం జరుగుతుందన్నమాట. మాడవీధుల్లో శ్రీరాముల వారిని ఊరేగిస్తుంటే భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సో ఇప్పుడు మీరు చూసారంటే రాముల వారి రథాన్ని జనాలందరూ కూడా రథోత్సవంలో పాల్గొన్నారనమాట. సో అక్కడ అందరూ చూసారంటే జనాలు ఎంతమంది ఉన్నారో ఏంటి చూసారంటే మీకే తెలుస్తుంది. అదేవిధంగా రథోత్సవం సందర్భంగా రాముల వారి టెంపుల్ని చాలా అంటే చాలా పుష్పాలంకరణలతో చాలా మంచిగా అలంకరించారనమాట. లోపల చూసారంటే మీకే తెలుస్తుంది. అండ్ మీకెవరికైనా రాముల వారిని దర్శించుకోవాలనుకుంటే మాడవీధుల్లో ఉన్నటువంటి రాముల వారి టెంపుల్కి వచ్చి దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ప్రతి శ్రీరామనవమికి చాలా అంటే చాలా బాగా పూజలు జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు దగ్గరగా చూసారా అంటే రాముల వారి టెంపుల్ చుట్టూ కూడా రాముల వారిని ఊరేగిస్తున్నారు. సో దాంతోపాటు మనం చూసామంటే గజేంద్రులు కూడా ఉన్నారనమాట. సో మీకు కనిపిస్తుంది. నేను ఎందుకు ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, సో మీరే ఈ వీడియోని చూసి తెలుసుకోండి. తీసుకుంటావా? రథోత్సవం కంప్లీట్ అయినాక చుట్టుపక్కల చూసారు అంటే మీకు చిన్న చిన్న బొమ్మల షాపులు అండ్ బొమ్మలు చాలా రకరకాలైనటువంటి చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఎవరికైనా పిల్లలు ఉంటే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మన చిన్నప్పుడు వీధులలో సంత పెడతారు కదా, సో అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంత ఎక్కువ ఏమీ కాస్ట్ ఉండదన్నమాట. సో చాలా తక్కువ రేట్స్కే ఇస్తారు. సో మీరు చూసారంటే కలర్గా హుండీలు అండ్ ఈ కమ్మలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. సో మీరు కూడా తిరుపతిలోని శ్రీరాముల వారి టెంపుల్ని విజిట్ చేసి మీరు కూడా ఎలాంటి మట్టి బొమ్మలు కానీ ఇక్కడ చూసారా మట్టి బొమ్మలు ఎంత బాగున్నాయో అసలు. అండ్ హుండీలు చూసారంటే కలర్గా ఉంది చూడండి అసలు హుండీలు. సో ఎప్పుడో చిన్నప్పుడు ఇలా చూసేవాళ్ళము, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళము. బట్ తిరుపతిలో అయితే మీరు ఇలాంటివి చాలా అంటే చాలా చూడొచ్చు. సో మీకు ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చండి. రాముల వారిని దర్శించుకోవచ్చు. సో రాముల వారిని శ్రీరామనవమి సందర్భంగా దర్శించుకుంటే చాలా మంచిది అంటున్నారు. సో మీరందరూ కూడా హ్యాపీగా వచ్చి రాముల వారి టెంపుల్ని విజిట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చి @present updates. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు నాకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.